హే ఫోక్స్, వెల్కమ్ టు తెలుగు టెకీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి నేను కొంచెం ఛానల్ గురించి అప్డేట్ ఇవ్వదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కువ టెక్నికల్ రిలేటెడ్ కంటెంట్, ఎస్పెషల్లీ క్లౌడ్ అండ్ డెవాప్స్ రిలేటెడ్ కంటెంట్ పెడుతూ వస్తూ ఉన్నాము. బట్ ఇండస్ట్రీ వచ్చేసి ఎవాల్యుయేట్ అవుతుంది. ఎవాల్యుయేట్కి తగ్గట్టుగా కూడా మనం కూడా అప్డేట్ అవ్వాలి. అందు గురించి వచ్చేసి మన ఛానల్ యొక్క ఫోకస్ వచ్చేసి లిటిల్ బిట్ చేంజ్ చేయబోతున్నాను. దాని గురించి డిస్కస్ చేస్తాను. సెకండ్ థింగ్ వచ్చేసి, నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతున్నా కానీ నా గురించి ఎక్కువగా రివీల్ చేయలేదు ఎక్కడే కానీ. అందు గురించి నా గురించి కూడా కొంచెం చెప్తాను, సో దట్ నా ఎక్స్పీరియన్స్ మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది అండ్ దాన్ని యూజ్ చేసుకొని మీరు ఎలా బెనిఫిట్ అవ్వచ్చు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్ నా గురించి చెప్తాను. నా పేరు వచ్చేసి రవిశంకర్. నాకు వచ్చేసి ఆల్మోస్ట్ 14 ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నెక్స్ట్ మంత్కి 14 ఇయర్స్ అవుతుంది. అండ్ నేను వచ్చేసి బెంగళూరులో ఉంటాను. హవెవర్ నాకు టీచింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. అందు గురించి అని టీచింగ్ అనేది నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ వచ్చేసి నా కెరీర్ వచ్చేసి ఐబీఎం ఏఎక్స్ మీద స్టార్ట్ అయింది. సో ఐబీఎం ఏఎక్స్ మీద కొద్ది రోజులు ట్రైనింగ్ ఇచ్చాను. తర్వాత లెనెక్స్ స్టోరేజ్ మీద వర్క్ చేశాను. దాని తర్వాత వచ్చేసి ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేశాను. సో ఏడబ్ల్యూఎస్లో 2015లోనే ఏడబ్ల్యూఎస్ మీద ట్రైనింగ్ ఇచ్చేవాడిని, 2015-16లో. దాని తర్వాత వచ్చేసి డెవాప్స్కి మూవ్ అయ్యాను. 2017లో డెవాప్స్కి మూవ్ అయ్యాను. సో క్లౌడ్ అండ్ డెవాప్స్ మీద వర్క్ చేస్తున్నాను. సో అప్పటి నుంచి నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి నాకు వచ్చేసి కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది క్లౌడ్ అండ్ డెవాప్స్ మీద. అండ్ నాకు తెలిసింది వచ్చేసి, నేను ఆల్రెడీ కంటెంట్ చేయడం మొదలుపెట్టాను 2016 నుంచే. మీకు తెలుసో లేదో, మనకు వచ్చేసి ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది. అది వచ్చేసి వెలాక్సీ టెక్నాలజీస్ అని. అందులో 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. అందులో కంటెంట్ వచ్చేసి 2016 నుంచే మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. సో అది వచ్చేసి ఇంగ్లీష్ ఛానల్. బట్ తెలుగు ఛానల్లో కూడా చేయాలి అన్నట్టు మనం తెలుగులో ఛానల్ స్టార్ట్ చేశాము. సో తెలుగులో కూడా క్లౌడ్ అండ్ డెవాప్స్ మనం పబ్లిష్ చేసాము. మనకు ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పుడు 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నాకున్న ఫ్యాషన్ వచ్చేసి టీచింగ్ కాబట్టి నేను కంటిన్యూస్గా చెప్పాలి అని అనుకున్నాను. బట్ నా ఎక్స్పీరియన్స్ గ్రో అయ్యే కొద్దీ నాకు తెలిసింది ఏంటి అంటే, మనము ఈ ఐటీ కెరీర్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే టెక్నాలజీ ఒకటే కాదు, దానికి సరౌండింగ్గా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అవన్నీ అక్యుములేటెడ్గా కలిసి మాత్రమే మనము సక్సెస్ఫుల్ వెల్బీయింగ్గా గ్రో అవ్వచ్చు అన్నట్టు నాకు అనిపించింది అనమాట. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి ఈ ఛానల్లో వచ్చేసి ఫ్రమ్ నవ్ అన్వర్డ్స్ టెక్నాలజీ రిలేటెడ్ కంటెంటే కాకుండా ఇంకా ఒక ఐటీ కెరీర్కి ఏవైతే యూజ్ అవుతాయో అలాంటి కంటెంట్ని ప్రొడ్యూస్ చేయదలుచుకున్నాను. సో అలాంటి కంటెంట్ని పెట్టాలి అని అనుకున్నప్పుడు నేను కూడా చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వచ్చేసి నా ఓన్ ప్రాస్పెక్ట్స్, లేదంటే నేను ఎలా థింక్ చేస్తాను, లేకపోతే నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎలా సాల్వ్ చేశాను అన్నది ఓవరాల్ ఇంటెన్షన్ అనమాట. అలాంటివన్నీ షేర్ చేస్తాను. కాబట్టి నేను ఛానల్ నేమ్ని వచ్చేసి ట్రావెల్ విత్ రవి అన్నట్టు నేమ్ని అనుకుంటున్నాను. సో అది వచ్చేసి నా గురించి. అండ్ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఇన్ దిస్ ఛానల్ ఫ్రమ్ నవ్ అన్వర్డ్స్. సో ఇంకోటి ఏంటంటే, నేను వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ ఐటీ ఎక్స్పీరియన్స్, నేను వచ్చేసి ట్రైనర్. ఓకే, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. అండ్ నేను వచ్చేసి యూడుమీ ఇన్స్ట్రక్టర్. సో యూడుమీలో వచ్చేసి నాకు 1,50,000 స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి జాబ్ కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా అర్న్ చేయొచ్చు అనేది కూడా నాకు ఒక ఆర్ట్ లేదంటే ఫ్యాషన్ ఉండే. కాబట్టి నేను ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయడం అనేది చాలా రీసెర్చ్ చేశాను అనమాట. ఓకే, నేను వచ్చేసి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. కాబట్టి ఫైనాన్షియల్ రిలేటెడ్ అండ్ హెల్త్ రిలేటెడ్ చాలా అప్డేట్స్ ఇవ్వాలి యాక్చువల్గా, హెల్త్ రిలేటెడ్. ఎందుకంటే మనం ఈ వర్క్లో పడేసి హెల్త్ గురించి చాలా నెగ్లెక్ట్ చేస్తాము. బట్ నాది వచ్చేసి సివియర్ ప్రాబ్లం అయితే కాదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్. ఎందుకంటే నేను లర్నింగ్ అనేది నా ఫ్యాషన్. సో ఏదన్నా కొత్తది దాని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను చాలా రీసెర్చ్ చేస్తాను. సో నా రీసెర్చ్లో నాకేం అర్థమైంది, ఓకే ఏం చేయొచ్చు అనేది, హెల్త్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. అండ్ కెరీర్ రాను ఎటువైపు మూవ్ అవుతుంది, దాన్ని ఎలా మనము నేర్చుకోవాలి, లేకపోతే మన కెరీర్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి అన్నది. సో దీని గురించి నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఓవరాల్గా మనకి ఇవి కాకుండా మనం ఏవైతే అడిషనల్గా చేస్తే లైఫ్లో వచ్చేసి మోర్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అనే వాటి గురించి కూడా. ఇవన్నీ నాకు తెలుసా అంటే లేదు, నేను రీసెర్చ్ చేస్తున్నాను. బట్ లాంగ్ వే, అంటే నేను చాలా వరకు తెలుసుకుంటున్నాను, నేను రైట్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాను అన్నట్టు అనిపించింది. సో నాకు తెలిసింది, ఓకే అపార్ట్ ఫ్రమ్ టెక్నాలజీ ఇలాంటివి కూడా నేను షేర్ చేయదలుచుకున్నాను. అందు గురించి ఇలాంటి కంటెంట్ మొత్తం మన ఛానల్లో అప్డేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఎలాంటి వాళ్ళు ఫాలో అవ్వచ్చు అంటే, సో ఐటీలో వచ్చేసి మన కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి అండ్ మనం వచ్చేసి ఒక ఫుల్ఫిల్మెంట్ లైఫ్ తోటి ప్రొసీడ్ అవ్వాలి అని అనుకుంటే మన ఛానల్ వచ్చేసి బాగా హెల్ప్ అవుతుంది అని నా ఒపీనియన్. అలాంటి కంటెంట్ని నేను ప్రొడ్యూస్ చేయబోతున్నాను మన ఛానల్లో.
బట్ మీరు వచ్చేసి ఓన్లీ ప్యూర్లీ టెక్నికల్ కంటెంట్ చూడాలనుకుంటే బెటర్ టు ఫాలో ద ఇంగ్లీష్ ఛానల్. ఎందుకంటే తెలుగులో నేను మాట్లాడినట్టు ఇంగ్లీష్లో హానెస్ట్గా మాట్లాడలేను కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ రాదు. సో నేను వచ్చేసి ఇక్కడ నా ఫీలింగ్ లేదంటే నేను ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎలా సాల్వ్ చేశాను అండ్ వాటి వల్ల ఎలాంటి బెనిఫిట్ వచ్చింది. ఒక ప్రాబ్లం వచ్చిందంటే సో ఇఫ్ యు ఆర్ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్ సమ్హౌ యు ఆర్ గోయింగ్ టు బెనిఫిట్, యు ఆర్ గోయింగ్ టు బీ ఏ బెటర్ వర్షన్. ఓకే, దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇలాంటివన్నీ నాకు తెలిసినవి నేను షేర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఏ థమ్స్ అప్. అండ్ మన ఛానల్ ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న ఒపీనియన్ మీకుంటే ప్లీజ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ టు ఫాలో ఇట్. So that's all, and with that I'm signing off for today. Thank you.